ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలో వాక్యాంశంగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం, ప్రభువును ఆరాధించు దినం. ఆరాధించువారు ఆత్మతో సత్యముతో నిత్యము ఆరాధించాలి. మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధించారా? మంచి సంప్రదాయం. ఆరాధన చేయండి. రక్షించబడిన వ్యక్తి ఆరాధించుట భాగ్యంగా ఎంచుకోవాలి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మహిమపరుస్తున్నాం ప్రభు, స్తుతిస్తున్నాము. మా ప్రేక్షకులను ఆరాధించు వారిగా చేయుమని అడుగుచున్నాము. ఆరాధించుట అనగా రక్షించబడి కృతజ్ఞత చెల్లించుట అని నేర్చుకున్నట్లు ప్రతి క్రైస్తవునికి సహాయం చేయము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 12వ వచనము నుండి 14వ వచనము వరకు ఉన్న వాక్య భాగము దివ్యమైన దర్శనము. యెహెజ్కేలు తన సొంత ఆత్మ, దేవుని ఆత్మ చేత ఒక ప్రత్యేకమైన సందేశము పొందు నిమిత్తం కొనిపోబడిన అనుభవం చెప్పాడు. అంతలో ఆత్మన నెత్తుకొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దము ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మాసు ద్వీపమున పరవాసిగా ఉన్నాడు అపోస్తలుడు యోహాను. యోహాను కూడా ఈ సన్నివేశాన్నే తన జీవితంలో చూచాడు. ఒక శబ్దము వినబడినది, వెనుకకు తిరిగి చూచాడు. వెనుకకు తిరిగి చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత అక్కడ కనిపించింది. 12వ వచనమే ఇది కూడా. యెహెజ్కేలు 3:12, ప్రకటన 1:12. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని వెనుకకు తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. ఆయన కుడి చేతిని నా మీద ఉంచెను అనే పదం యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను అనే పదంతో సరిపడుతోంది. 14వ వచనంలో యెహెజ్కేలు 3:14లో రెండు ఒకే అనుభవాలను సూచిస్తున్నాయి. యెహెజ్కేలు దేహం అక్కడే ఉంది. యెహెజ్కేలు ఆత్మను తాను చెబుతున్నాడు, ఈ దర్శనం నాకు కలిగింది. ఎక్కడికి వెళ్ళినట్టుగా చెప్తున్నాడు? ఆయన ఉన్న స్థలము నుండి. ఆయన ఉన్న స్థలం. యోహాను కూడా ఏం చెప్పాడు?
శబ్దమైంది, వెనుకకు తిరిగి చూశాను. 7 దీపస్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఇక్కడ ఆయన ఉన్న స్థలం అన్నాడు. ఆయన అన్నప్పుడు యేసుక్రీస్తే. గుర్తిస్తున్నారా? పాత నిబంధనలోని ఈ దర్శనం, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి ఆరోహణమైన తరువాత 50-60 సంవత్సరాలకు పద్మాసు దీపాన ఉన్నటువంటి యోహాను గారికి ఈ దృశ్యం దేవుడు చూపించాడు. ఒక సందేశాన్ని ప్రవచనాత్మకంగా ప్రజలకు ఇవ్వాలి. పాత నిబంధన జనులకు ఇవ్వటానికి యెహెజ్కేలును ఎన్నిక చేసుకున్నాడు. క్రొత్త నిబంధనలో జనులకు ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వటానికి యోహానును ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరూ ఒకే రకమైన దృశ్యాలను చూస్తున్నారు. ఆయన ఉండు స్థలము, ఆయన ఉండు స్థలం 7 దీపస్తంభముల మధ్య. ఆయన ఉండు స్థలము నుండి స్వరము వినబడినది. యెహెజ్కేలు చెప్పాడు, ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ మాట్లాడుతున్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? దేని కొరకు? యెహోవా హస్తము నా మీదకు బలముగా వచ్చెను. యెహెజ్కేలు చెప్పాడు, ఆయన నా మీద తన కుడి చేతి నుంచెను, భయపడకుము అని చెప్పాను. ఒక వ్యక్తిని దేవుడు పరిచర్య కొరకు ఒక ఉన్నత సేవార్థమై పంపుతున్నప్పుడు తన హస్తమును అతని మీద వేసి బలపరచటం పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను రెండింటా ఈ ఇద్దరు జీవితాల్లో, భక్తుల జీవితాల్లోనూ మనకు కనిపిస్తుంది. కనుక ప్రతి ఒక్క దైవ సేవకుడు తెలుసుకోవలసింది ఏమిటంటే, దేవుని ఆత్మ అతనిని అన్య జనాంగమునకు సూచనగా వాక్యము ప్రకటించు నిమిత్తము ఉద్దేశింప రేకెత్తిస్తున్నాడు అని అంటే అతని కొరకైన పరిచర్య ఏర్పరచబడి ఉన్నదని గుర్తెరగాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు, నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? మొట్టమొదట ఈ సత్యం నీకు అర్థం కావాలి. అర్థమవుతుందా? నేను మాట్లాడుతున్నది జాగ్రత్తగా వినాలి. వై యు ఆర్ సేవ్డ్? నిన్నే ఎందుకు రక్షించుకున్నాడు? ఒకటి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను నిత్య నరకాగ్ని నుండి తప్పించుటకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా అనేకులను తప్పించుట కొరకు ప్రణాళిక కలిగిన వాడై నిన్ను ఆయన పని కొరకు నియమించుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, నియమించుకున్నాడు. దయచేసి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను నియమించుకున్నాడు. ఎంతోమంది యూదా జనాంగం ఉండగా బూజీ కుమారుడైన యెహెజ్కేలు అను యాజకుణ్ణి అతని 30వ ఏట యాజకత్వపు వయస్సు వచ్చినప్పుడు అతనిని దేవుడు దర్శించాడు. దేవుణ్ణి దర్శించాలని యెహెజ్కేలు వెళ్ళలేదు, దేవుడే యెహెజ్కేలును దర్శించాడు. మతానికి మార్గానికి ఉన్న వ్యత్యాసం అదే. మతము మనిషి చేత వెదకబడేది, మార్గము దేవుని చేత వెతుకబడి మానవుని చేరునది మార్గము. మార్గము క్రైస్తవ్యం, క్రైస్తవ్యం మతం కాదు. క్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుడు అనుగ్రహించు రక్షణ సందేశము మానవుల ద్వారానే మానవులకు చేరాలి. ఇది దైవ సంకల్పం. అందుకే దేవుడు ఆయా వ్యక్తులను ఆయా కాలములలో బలపరిచి వాడుకుంటున్నాడు. చూడండి, ఇప్పుడు మనకు విస్తారమైన దైవ సేవకులు కనబడుతున్నారు. దేవుడే వారందరినీ అనుమతిస్తున్నాడు. కొంతమందిని సాతానుడు ప్రవేశపెడుతున్నాడు. దొంగ పరిచారకులు అంటారు వాళ్ళను. వాళ్ళ విషయం వదిలేయండి.
ఒక స్థలంలో, ఒక పట్టణంలో దేవుడు అనేక మంది తన సొంత సువార్థికులను, కాపర్లను పంపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ గాడ్స్ మిషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ అన్రీచ్డ్ ఏరియాస్కు సువార్త పంపించటం కొరకు అక్కడ ఒక యూనిట్ను దేవుడు సిద్ధం చేస్తున్నాడు అన్నమాట. చూడండి, ఒక శాటిలైట్ను మనం స్పేస్లోకి పంపించాలి అని అంటే ఇస్రో కేంద్రంలో అక్కడ తయారు చేస్తారు. అంతా కూడా అక్కడికి చేర్చి, అక్కడ ప్రిపేర్ చేసి, అక్కడ ఫైర్ చేసి బయటికి పంపిస్తారు. అది విశ్వమంతా తిరుగుతుంది. అర్థమవుతుందా? అలాగునే లోకల్ చర్చెస్ను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. డిఫరెంట్ పీపుల్ గ్రూప్స్ను రీచ్ అవ్వటానికి డిఫరెంట్ పీపుల్ను దేవుడు ఏర్పాటు చేసుకుని, రక్షించుకొని, నియమించుకొని సేవ జరిగిస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యము. ఈ లోపల మానవ బలహీనతలను బట్టి రకరకాల ప్రవర్తనలు మనం సంఘాల మధ్యలో చూస్తాం. కానీ అల్టిమేట్గా ఆయన చిత్తము, ఆయన ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకు సంపూర్ణ పాఠము, అవగాహన ఉన్నది. ఈ సత్యం మనం గుర్తెరగాలి. ఒక రోజున నేను భారతదేశంలో క్రైస్తవ సంఘం గురించి చాలా థింక్ చేశాను, ఆలోచన చేశాను. రాత్రి నిద్ర లేకుండా గడిపాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ఒక అద్భుతమైన తలంపు ప్రభువు నాకు ఇచ్చాడు. వండర్ఫుల్ చర్చ్ ఫ్రమ్ ఇండియా. దేవుని యొక్క అద్భుతమైన ఎత్తబడే వధువు సంఘం యొక్క ఆసక్తికరమైనటువంటి సంఘం భారతదేశం నుండి ప్రపంచం అంతటినీ కూడా సువార్థీకరణ చేయగలిగే స్థాయిలోనికి అంత్యకాలంలో భారతదేశపు క్రైస్తవ్యాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆ మాట తలుచుకుంటేనే నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఇవన్నీ చూసినప్పుడు, ఈ చర్చెస్, వాటి యొక్క పాలిటిక్స్ ఇవన్నీ చూసినప్పుడు ఏమిటా అని అనిపించింది. 73వ కీర్తనలో ఆసాపుకు వచ్చిన కలవరం, కానీ అంతిమంగా అతడు చాలా శాంతిని పొందాడు. హబక్కుకు కూడా అంతే. కనుక సంఘం పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. దాని సంఖ్య సంపూర్ణం కావాలి. కనుక దేవుడు కూడాను యెహెజ్కేలు ద్వారా తన జనాంగానికి నిబంధనలోనికి రమ్మనే ఆహ్వానం ఇస్తూ పాపమును విసర్జించమనే సందేశాన్ని పంపించటానికి యెహెజ్కేలు పిలిచినప్పుడు మొదట తన ఆఫీసును ఇంట్రడ్యూస్ చేశాడు. ఒక సేవకుడు బ్రహ్మదండి చెట్ల వంటి వాటి మధ్యకు, ముండ్ల తుప్పలు పొదల వంటి వారి మధ్యకు, తేళ్లవలే కుట్టేటువంటి వారి మధ్యకు, బలత్కారుల మధ్యకు, తిరుగుబాటుదారుల మధ్యకు, చీల్చేటువంటి సింహాల మధ్యకు గొర్రెపిల్లగా వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి అనంటే హూ విల్ ప్రిపేర్? ఎవరు సిద్ధపడగలుగుతారు? అందుకే ఈ దర్శనం ఇస్తున్నాడు. రైట్? అర్థమవుతుంది? నాకు అర్థం కావాలి నా దేవుడు ఎవరో, నాకు అర్థం కావాలి ఆయన శక్తి ఏమిటో, నాకు అర్థం కావాలి ఆయన ప్రభావం ఏమిటో, నాకు మొదట అర్థం కావాలి ఆయన యొక్క సంపూర్ణ చిత్తం ఏమిటో, ఆయన ఏం చేయగలుగుతాడో, ఆయన బలమెంతో, ఆయన మహిమ ఎంతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లోకి రాకుండా నేను నా లైఫ్లో ఎన్నడూ రిస్క్ చేయలేను. వాస్తవం కాదు? నేను నా లైఫ్లో రిస్క్ చేయలేను. నా లైఫ్ను రిస్క్లోకి నేను తీసుకెళ్ళలేను. అది మానవ స్వభావం. అందుకే ప్రభు యెహెజ్కేలుకు దర్శనమిచ్చిన, యోహానునకు పద్మాసు దీపమున దర్శనమిచ్చిన మొదట తన యొక్క అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించాడు. నేను ఎవరి కొరకు బయలుదేరుతున్నాను? బలముగా నా మీదకు ఆయన హస్తము వచ్చెను. సో ఐఎమ్ స్ట్రెంగ్థెన్డ్. యెహెజ్కేలు అనే మాటకు ద స్ట్రెంగ్థెన్డ్ వన్, బలపరచబడినవాడు, యెహోవా చేత బలపరచబడినవాడు, బలమొందినవాడు అని అర్థం యెహెజ్కేలు అంటే.
కనుక దేవుని బలమును ఒక వ్యక్తి యొక్క ఆత్మలో పరిపూర్ణ స్థాయిలో లెవెల్స్లో ఎస్టాబ్లిష్ అవ్వకుండా దేవుడు ఎన్నడూ ఆ వ్యక్తిని ప్రజల మధ్యకు పంపలేడు. ఇట్ ఈస్ ద డివైన్ మిస్టరీ, యూ మస్ట్ అండర్స్టాండ్. కానీ ఇవాళ వస్తున్న వాళ్ళందరూ ఆ స్థితిలో లేరు. నేను టీవీల్లో వాక్యాలు వింటుంటే కొందరు మాట్లాడుతున్న ఇమ్మెచ్యూర్డ్ ప్రజెంటేషన్స్ చూస్తున్నప్పుడు కలవరం పుడుతోంది. ఏమేం మాట్లాడేస్తున్నారు, పెద్దవారు ఏమేం మాట్లాడేస్తున్నారు. బైబిల్లో లేనివి, బైబిల్కి సంబంధం లేనివి, బైబిల్ సిద్ధాంతానికి కానివి, దేవుని ఉద్దేశాలకు భిన్నమైనవి భక్తి గలవాళ్లే, సంఘాలున్న వాళ్ళే కానీ మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే అండర్స్టాండింగ్ లేక. క్రొత్తగా నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ టీవీ స్పీకర్స్ను ఒక చోటకి చేర్చి సిద్ధాంతం మీద కొద్ది దినాలు ట్రైన్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే వీఆర్ సో ప్రెషస్ పీపుల్ బికాజ్ వీఆర్ ఇన్ ద లైన్ ఆఫ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్. కాబట్టి ప్రజలకు సందేశం ఇచ్చేటప్పుడు ఎట్లాంటి స్పిరిచువల్ స్టేటస్ ఎస్టాబ్లిష్ కావాలో అది అర్థం కాకపోతే నిలబడలేరు. అందుకనే దేవుడు యెహెజ్కేలునకు మొట్టమొదట అతని ఆత్మను ఎత్తుకొని పోయాడు అని అంటే హీ ఈజ్ నాట్ ఇన్ హిజ్ ఓన్ కంట్రోల్. తన సొంత స్వాధీనాన్ని అతను లేడు, ఆత్మవశమైపోయాడు అని అర్థం. మొట్టమొదట బేసిక్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మినిస్ట్రీలో, ఫస్ట్ యూ మస్ట్ సరెండర్ యువర్ స్పిరిట్ అండ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ టు గాడ్ 100%. దేవునికి సంపూర్ణముగా ప్రాణము, ఆత్మ, శరీరములను సమర్పించకుండా దేవుని సేవ ప్రారంభం కాదు. చేయకూడదు, చేయలేవు. నా ఆత్మను ఆయన ఎత్తుకొని పోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయన ఉండు స్థలానికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఆయన ఎవరో తెలియచేయాలి. ఆయన ఎవరో తెలియచేయాలి. తెలియజేశాడో లేదో చూడండి. యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దము ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక వింటిని. ఆర్భాటము, ఆర్భాటము అంటే మహా గొప్ప శబ్దము. ఆర్భాటము, ఆర్భాటము అంటే గొప్ప శబ్దము. విజయం ఉన్నది ఆర్భాటములో. ఆర్భాటములో శక్తి ఉన్నది. ఆర్భాటములో ప్రభావం ఉన్నది. ఆర్భాటములో మహిమ ఉన్నది. ఆర్భాటములో ఘనత ఉన్నది. ఆర్భాటములో విశేషం ఉన్నది. ఏమిటి ఆర్భాటం? యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెబుతున్నారు స్తోత్రం? దేవుడున్నాడు అనేది అర్థమైంది. ఆయన ఉండు స్థలము అన్నాడు కాబట్టి దేవుడున్నాడు, సింహాసనం ఉన్నది. మరి స్తోత్రం ఎక్కడి నుంచి వస్తోంది? ఈ స్తోత్రము ఎక్కడి నుండి వస్తోంది? ప్రకటన గ్రంథంలో చెప్పాడు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, సెరూబులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. సెరూపులు, కెరూబులు, మహాదూతలు, దూతలు నిత్యము మానక గాన ప్రతిగానములు చేస్తున్నారు. వారెవ్వరూ యెహోవాను చూడలేదు. వారెవ్వరూ యెహోవాను చూడలేదు. యెహోవా ప్రభావ దర్శనమే. యెహోవా ప్రభావ దర్శనమే. ఇక్కడ రాస్తున్నాడు, then the spirit lifted me up and I heard behind me the voice of a great earthquake. Blessed be the glory of the Lord from its place. Blessed be the glory of the Lord. Glory అంటే మహిమ, ప్రభావం. ఆయన చుట్టూ ఆయన కనిపించకుండా ఆయన ఉన్నాడని తెలియజేస్తూ వ్యాపించినటువంటి కనపడు దృశ్యం. సూర్యుడిని మనం చూడలేం. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడిని మనం చూడలేం. ఎంత దూరంలో ఉన్నాడు సూర్యుడు? సూర్యుని యొక్క ప్రభావం, కిరణములు మనం చూడగలుగుతున్నాం, వెలుగు మనం చూడగలుగుతున్నాం. కనుక వారు చూచినది వెలుగునే.
దేవుడు వెలుగై ఉన్నాడు అంతవరకే తెలుసు. ఎంత వెలుగై ఉన్నాడు ఎవరికి తెలియదు. ఆయన లోపల ఏమై ఉన్నాడు ఎవరికి తెలియదు. ఆ వెలుగే నరావతార ప్రత్యక్షతను పాత నిబంధనలోనూ ఇచ్చాడు, కొత్త నిబంధనలో ఇచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదికాండం 1:26లో మన పోలికలో మన స్వరూపంలో నరుని చేయదు అన్నప్పుడు నరుని చేశాడు. నరునికి అర్థమయ్యేటట్టుగా ఆ స్వరూపం నరప్రభావంగా నరస్వరూపంగా కనిపిస్తోంది ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పేశాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన సింహాసనం మీద నరావతారం ఉన్నట్టు చూశారు పాత నిబంధనలో భక్తులు. సింహాసనం మీద కూర్చున్న కుమారుడైన యేసుక్రీస్తును చూశారండి పాత నిబంధనలో భక్తులు. దర్శనాన్ని చూచారు. సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా చేసుకొని నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను. కెనోసిస్, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయనయే యోహానుకు కనపడ్డాడు. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యెహెజ్కేలు చూచిన దర్శనంలో సింహాసనాసీనుడైన నరావతారి అయినటువంటి ఆ ప్రభావ దృశ్య దర్శనం నరరూపిగా వచ్చాడనేది యోహాను గుర్తుపడుతున్నాడు. వెనుకకు తిరిగి చూడగా మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. మనుష్య కుమారుడు అంటే నరపుత్రుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సువార్తలో 86 సార్లు సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అని రాశారు యేసు ప్రభువుని గురించి. యేసుక్రీస్తు ప్రభువుని పోలిన వాడిని చూచానన్నాడు. కనుక అక్కడ యోహాను మీద చేయి ఉంచాడు యేసు, ఇక్కడ యోహాను మీద దేవుడు ఇక్కడ యెహెజ్కేలు మీద దేవుడు చేయి ఉంచాడు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ఏ గ్రేట్ మినిస్ట్రీ. గొప్ప పరిచర్య కొరకు పంపిస్తున్నాడు. ఆ పరిచర్య ఏమిటంటే ప్రాణములను రక్షించుకొనుట కొరకైన సందేశము. పాపమును విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపము చెందండి. The ultimate goal of the church and only duty of the church, utmost duty of the church, saving perishing souls, నశించిపోతున్న ఆత్మలను రక్షించుటయే సంఘము యొక్క ప్రధానమైనటువంటి పని అయి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం చొప్పున నేను మనవి చేస్తున్నాను. Your church must be missionary sending church. Your church must be evangelical. మీ సంఘము సువార్తీకరణ చేయు సంఘమై ఉండాలి. సువార్తికులను పోషించి పంపించేదై ఉండాలి. సువార్తికులను పోషించేదై ఉండాలి. సోదరుడా, సోదరి, మనము చాలా బ్లెస్డ్ పీపుల్. మనం ధన్యులము. వీఆర్ సో బ్లెస్డ్. ఎందుకంటే వీఆర్ ఇన్ గాడ్స్ మిషన్. ఇది మనకు అర్థమైతే ఎంత ధైర్యం వచ్చేస్తుందో. మరియు జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుకొని కలుగు చప్పుడు, వాటి ప్రక్కన ఉన్న చక్రాల ధ్వని గొప్ప సందడి జరుగుతున్నట్టు నాకు వినబడుచు ఉండిన. ఈ దృశ్యం 1వ అధ్యాయంలో నేను చెప్పాను. ఆత్మ చక్రములు తిరుగుతూ పైకి లెగుచుట అంటే ఒక సింహాసనం, కృపా సింహాసనం దగ్గరకు పరిశుద్ధాత్మని ద్వారా మనుషులు చేరు నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకే మార్గం ప్రభువైన యేసుక్రీస్తుని. ఆ మార్గమున అనేకులను పరలోకానికి పంపిస్తున్నప్పుడు ఒక గొప్ప శబ్దము వినబడుతోంది అన్నాడు. ఏమిటా శబ్దం? రెక్కలు, జంతువుల రెక్కలు అన్నాడు. దేవదూతలు, కెరూబులే ఆ జంతువు అన్నాడు యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో. ఆ జీవి కెరూబు వంటిది అన్నాడు యెహెజ్కేలు 10వ అధ్యాయంలో. కాబట్టి కెరూబులు, శరాపులు పరలోక రాజ్యములో రెక్కలు తగులుకున్న శబ్దముతో, గొప్ప ఆనందముతో కూడినటువంటి చప్పుడు. సందడి అంటే ఆనందము, సందడి అంటే ఆనందము. ఆర్భాటం అంటే విజయము, సందడి అంటే ఆనందము, పండుగ.
ఎప్పుడు పండుగ? పరలోక రాజ్యములో. ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోక రాజ్యములో దేవదూతలు మిక్కిలి ఆనందిస్తారు. అది జరుగుతుంది ఇక్కడ. ద మిషన్ ఆఫ్ ఎ మిషనరీ మేకింగ్ ద జాయ్ ఇన్ ద హెవెన్. ఒక సువార్థికునికి దేవుడిచ్చినటువంటి పని ఏమిటో తెలిసిన? ఆత్మలను రక్షించి పరలోక రాజ్యమునకు తీసుకొని పోవుట ద్వారా పరలోకములో మిక్కిలి ఆనందాన్ని కలుగు చేయుట. ఒక పాపి రక్షించబడుట పరలోకములో ఆ జంతువుల రెక్కలు తగులుకొని సందడి చేస్తున్న శబ్దం ఒక పాపి రక్షణ పొందినప్పుడు వచ్చే శబ్దమే. కనుక దాని కొరకు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి ఈ దృశ్యము చూసి దైవ ఉద్దేశం తెలుసుకున్నాడో హృదయము మండిపోతోంది. రౌద్రాగ్ని అన్నాడు. మనసుకు కలిగిన రౌద్రాగ్ని. మనసుకు రౌద్రాగ్ని కలగటం ఏంటి? మండాడన్నమాట. దేవుని చిత్తం తెలుసుకున్నాక యెహెజ్కేలు మండిపోతోంది, హృదయం కాలిపోతోంది, ఆగలేకపోతున్నాడు. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలా? వాళ్ళు కొట్టేవాళ్ళైనా, తిట్టేవాళ్ళైనా, బ్రహ్మదండి చెట్లైనా, ముండ్ల తుప్పలైనా, తేళ్ల వంటి వారైనా, తిరుగుబాటుదారులైనా, ఐ మస్ట్ గో, నేను వెళతాను, నేను వెళ్ళాలి. మనసులో రౌద్రాగ్ని వచ్చింది. స్టెఫెను మాట్లాడుతూ ముష్కరులారా. చూడండి, స్టెఫెను మాట్లాడుతున్న మాటలు అయ్యలారా అని ప్రారంభ, ముష్కరులారా. ఎప్పుడు మారుమనసు పొందుతారయ్యా? అబ్రహాము చరిత్ర మొదలుపెట్టాడు స్టెఫెను మరణ సందేశం మాట్లాడుతున్నప్పుడు. ముష్కరులారా, మారు మనసు పొందండి అని చెప్పాడు. డిసైడ్ అయిపోయాడు. ఎందుకని? దర్శనం చూస్తున్నాడు, ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడు నిల్చుని కనబడుతున్నాడు. అదే దృశ్యం ఇక్కడ కూడా చూశాడు. అదే దృశ్యము యెహెజ్కేలు కూడా చూశాడు. ఇదే అధ్యాయంలో 22వ వచనం తర్వాత చూస్తే, యెహోవా యొక్క ప్రత్యక్ష ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమయ్యను. అర్థమవుతుందా? అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెను నిలబడిన క్రీస్తును చూశాడు. ఇక్కడ యెహెజ్కేలు కూడా చూశాడు. కాబట్టి యేసు క్రీస్తే నిన్ను బలపరుస్తాడు సువార్తీకరణ కొరకు. యేసును ఎరగకుండా, యేసును తెలుసుకొనకుండా, యేసును నీవు అనుభవించకుండా సువార్తీకరణలో భాగస్థుడు కాలేవు. మీకు అర్థమైందా? దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఇట్టే తేలిపోతారు వారి ముందు, సత్య బోధకుల ముందు. కనుక నేను 14 వచ్చిన దగ్గర మళ్ళీ ఆపుతున్నాను. రేపు మళ్ళీ చెబుతాను. 15 వచ్చిన రేపు నేను మళ్ళీ చెబుతాను. యోహానుకు ప్రత్యక్షమైన, స్టెఫెనుకు ప్రత్యక్షమైన యేసుక్రీస్తే యెహెజ్కేలు గ్రంథంలో దేవునిగా యెహెజ్కేలుకు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే నేను సక్సెస్ అయినట్టే. సోదరుడా, సోదరి, యూ మస్ట్ బి ఇవాంజలికల్. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. బైబిల్ అంతా యేసుక్రీస్తునే చూపిస్తుందని నేను నేర్చుకున్నాను ప్రభు. మీకు కృతజ్ఞతలు. యేసే పరిష్కారం వింటున్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవటానికి సహాయం చేయండి. నిజదేవుడు, సత్యదేవుడు, ప్రత్యక్షమైన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరూ ఎరుగునట్లు కృప చూపించండి. వాక్యంలో మీరు ఇస్తున్న ఆధారాల కొరకై మీకు కృతజ్ఞతలు ప్రభు. మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాం ప్రభు మీ వాక్యంలో, అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక సేవకునికి మీరు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది నాయన. మీ ప్రత్యక్షత, మీ అనుభవాలు, మీ బలపరచు శక్తి సేవకుని నిలబెడుతుందని నేర్చుకున్నాను ప్రభు. మీకు స్తోత్రం. వాక్యమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎపిసోడ్ సహకారులను పంపించండి. నజరేయుడని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైయుండును గాక.